నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ఆరంభంలోనే అధికారుల తీరుపై కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల లేదా 40 రోజులకు ఒకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎందుకు పెట్టడం లేదంటూ కార్పొరేటర్లు అధికారులను సూటిగా ప్రశ్నించారు. నెలకొక్కసారి సర్వసభ్య సమావేశం పెట్టవలసిందిగా తాను కూడా ఆదేశించారని, ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని మేయర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని కార్పొరేటర్లు ఆరోపించారు. గత కౌన్సిల్ సమావేశంలో చేసిన తీర్మానాలను ఎందుకు అమలు చేయలేదని వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు. కార్పొరేటర్ల ప్రతిపాదనలకు విలువ ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. విలీన గ్రామాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్య నానాటికి పెరిగిపోతుందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అరణెలపేట ఓవర్ బ్రిడ్జితో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ది పనుల కోసం విభాగాల వారీగా కమిటీలు నియమించాలని డిమాండ్ చేశారు. అభివృద్ది పనులపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. ఆ డిపిఆర్ ఫైల్ చేసే ముందు ఏదైతే లక్ష్మణరావు గారు చెప్పారో ఆ చెప్పినట్టుగా ఆ షాపులతో, అదేవిధంగా ఆ మత సంస్థలతో, అదేవిధంగా ఏదైతే ఇళ్ళు ఉన్నారో ఆ ఇళ్లతో, ప్లస్ స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు డిపిఆర్ ఫైల్ చేయమని చెప్పేసి కూడా చెప్తాం. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో 2 సార్లు చూశాను. కనీసం ఒక్క ప్రజాప్రతినిధి కూడా సమావేశంలో కనపడాలి. అది ఏ పార్టీ అయినా సరే, కనీసం ఎమ్మెల్యే గారు కూడా లేరు, కనీసం ప్రశ్న అడుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గారు కూడా లేరు. ఎందుకంటే సీనియర్ ఆయన లక్ష్మణరావు గారు, ఆయన 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఆయన కూడా లేరు. శాసనసభ్యులు, 2 శాసనసభ్యులు ఎవరు కూడా లేరు, ప్లస్ స్థానిక కార్పొరేటర్లు కూడా ఎవరు కూడా దాంట్లో లేరు. ఆ డిపిఆర్ ఫైనలైజ్ చేసే రోజు మాత్రం గబగబా ఫైనలైజ్ చేసేసేవారు కాకుండా అందరితో సమావేశం, ఏదో లక్ష్మణరావు అన్న గారు చెప్పినట్టుగా హౌస్ హోల్డర్స్, షాప్ హోల్డర్స్ వాళ్ళందరితో కూడా, ప్రజాప్రతినిధులు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి అప్పుడే డిపిఆర్ గురించి డిస్కస్ చేసి ఏమైనా మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసి అప్పుడు సెకండ్ మీటింగ్ మళ్ళీ, అంటే ఫస్ట్ ఏమైనా మాడిఫికేషన్స్ కోసం, సెకండ్ మీటింగ్ ఫైనలైజ్ కోసం పెట్టి దాన్ని డిసైడ్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతాం. మున్సిపల్ భూముల సమస్యలపై అత్యవసర సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు గల్లామాధవి, రామాంజనేయులు, నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. నగరంలో చెత్త పేరుకుపోయి డంపింగ్ యార్డ్గా మారుతుందని వారు అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఖాళీగా ఉన్న ప్రదేశాలపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులకు వారు సూచించారు. దీన్ని హై ప్రయారిటీగా తీసుకొని ఇమిడియట్ గా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న అన్ని ల్యాండ్స్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ మున్సిపల్ ల్యాండ్స్ మీద పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో వేకెంట్ ల్యాండ్స్ ఉన్న అన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఒక స్లమ్స్ లో మాత్రమే కాకుండా ఈ రోజు మెయిన్ ఏరియాస్ లో కూడా ప్రతి బిల్డింగ్ కి 2 బిల్డింగ్స్ మధ్యలో ఉండడము, అది డంపింగ్ యార్డ్స్, మినీ డంపింగ్ యార్డ్స్ లాగా వీటిని మార్చేయడము. ఆల్రెడీ శానిటేషన్ విషయంలో గుంటూరు నగరపాలక సంస్థ చాలా ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ ఈ క్రమంలో ఈ ల్యాండ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఒక మినీ డంపింగ్ యార్డ్ లాగా మారిపోయి ప్రజలకు చాలా తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. దీని మీద ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సింది. నేను అడిగేది ఏంటంటే, మీరు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ నుంచి ఉంది. కన్స్ట్రక్షన్ జరగక ముందు 3 years బిఫోర్ మీరు కలెక్ట్ చేస్తున్నారు. సో ఆ మీన్ వైల్ 10 years వేకెంట్ ఉన్న ట్యాక్స్ ల్యాండ్ కి ఎక్కడ ట్యాక్స్ ఉండదు. బిఫోర్ కన్స్ట్రక్షన్ 3 years ముందే మీరు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రైజ్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరైనా ప్లాన్ అప్రూవల్ కోసం పెడితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 3 years అడుగుతున్నారు. అది 10 సంవత్సరాల నుంచి ఖాళీ ఉందో మేము ఎవరు కూడా ఆ క్వశ్చన్ చేయట్లేదు సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఆ ల్యాండ్ మీద ఏ రకమైన ట్రాన్సాక్షన్ జరిగినా రేపు పొద్దున ఆయన ఎవరికో అమ్మాలని పోతాడు.
అమ్మాలని పోయినప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కన్సర్న్ కార్పొరేషన్ నుంచి దీని మీద ఏమైనా డ్యూస్ ఉన్నాయా అని అడగడం జరుగుతుంది. సిస్టంలోనే వచ్చేస్తుంది. సో సిస్టంలో ఆ సర్వే నంబర్ కొడితేనే ఆ పార్సల్ నంబర్ కొడితేనే ఇక్కడ నుంచి దీని మీద ఇంత ఖర్చు అయింది మెయింటెనెన్స్ ఖర్చు అని. సో ఓపెన్ ల్యాండ్ మెయింటెనెన్స్ ట్యాక్స్ అనేటువంటిది ఒకటి ఇక్కడికి వస్తుంది. సో అతను కలెక్ట్ చేసి మనకు పంపడం అనేటువంటిది జరుగుతుంది. ఇంత టెక్నాలజీ జరిగిన తర్వాత మనం ఈ సిస్టాన్ని ఎందుకు అడాప్ట్ చేయకూడదు? ఎందుకంటే కొంటారు, కొనాల్సిందే, కానీ దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత నుంచి వాళ్ళు విస్మరిస్తారు. అంటే వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. అయితే మనం దాని మీద చేసినటువంటి ఖర్చును ఆ రోజు తీసుకోవడం అనేటువంటిది జరిగితే ఎప్పుడైనా మనకు బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది, చుట్టుపక్కల. క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆత్మకూరులోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసిన మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు అనేక పరీక్షలు పెడతారని, వాటన్నిటినీ కృషి, పట్టుదల, కఠోర శ్రమతో అధిగమించాలని సూచించారు. మన గురించి ఆలోచించడంతో పాటు సమాజం గురించి కూడా ఆలోచన చేయాలని మంత్రి లోకేష్ తెలిపారు. All of us have that strength in us, all of us have that energy in us. God has given each and every human being a unique strength, and together we can make not only our village, our ward, our constituency, but actually India a great nation. Today as we embark on our challenges and our journey towards our 100 years of independence, our government has laid out amazing initiatives to make Andhra Pradesh a developed state. And in each one of you, I see the future of Andhra Pradesh. You are the next generation that is going to lead the state forward. So all of you should use your strength well, your talents well, and you should really make Andhra Pradesh proud, not only in our constituency in India, but globally. అఖిల భారత విద్యార్థి సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉరితాళ్లతో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం జరిగింది. కొత్తపేట భగత్ సింగ్ సెంటర్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి నాయకులు ఉరితాళ్లు గొంతుకు తగిలించుకుని నిరసన తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నవ్యశ్రీ, జిల్లా కార్యదర్శి యశ్వంత్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విద్యార్థులను అయోమయంలో పడవేశారని మండిపడ్డారు. 3,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాలతో నాయకులు పాల్గొన్నారు. కేవలం ట్విట్టర్లో ట్వీట్లు చేస్తా ఉన్నారు. విద్యార్థులారా, మీరు త్వరలో మంచి వార్తలు వినబోతా ఉన్నారు, మీకు డబ్బులు పడతా ఉన్నాయని చెప్పని. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు లేక వారి చేతి సర్టిఫికేట్లు. అయ్యా మహాప్రభు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, సర్టిఫికేట్ లేని విద్యార్థులకి ఈరోజు మీరు ఉద్యోగం అట్టిస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పారు గతంలో అనేక మంది విద్యార్థులకి ఈ జగన్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. ఆ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చేతికి సర్టిఫికేట్ అందట్లేదు. సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఈరోజు భారం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. జనవరి 10వ డెడ్లైన్, జనవరి 10 తర్వాత చలో సచివాలయానికి పిలిపిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు పీజీ విద్యకి వెళ్ళాలన్నా, లేదు పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులు జాబ్కి వెళ్ళాలన్నా సర్టిఫికెట్లు లేక 9 లక్షల మంది విద్యార్థులు లాస్ట్ అకాడమిక్ ఇయర్కి విద్యను పూర్తి చేసుకుంటే 3 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క పూచి ఖర్చులు సొంతవి కట్టుకొని వాళ్ళ యొక్క విద్యను, వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి వెంటనే పీజీ, డిగ్రీ, బీటెక్ విద్యార్థుల తరపున నిలబడి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వెంటనే రిలీజ్ చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాము. నగరంలో త్రాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి ఎస్ రత్నం పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో త్రాగునీటి సమస్యపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రకాశం బ్యారేజ్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ నగర ప్రజలకు సరిపడా త్రాగునీరు అందించడంలో విఫలమవుతున్నారని చెప్పారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడం స్థానిక సంస్థల ప్రధాన బాధ్యతని తెలిపారు. అనధికారికంగా నీటి సరఫరా నిలిపివేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. విద్యుత్ అంతరాయం కారణంగా
నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు చెప్పడం సరైన విధానం కాదన్నారు. గోరంట్ల వాటర్ రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలేదని అధికారులను ప్రశ్నించారు. 140 కోట్లు ఒకేసారి వెచ్చిస్తే త్రాగునీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు వెల్లడించారు. అదేవిధంగా డయేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా పైప్ లైన్ వ్యవస్థలను పటిష్టం చేయాలన్నారు. ఉదాహరణకి ఆర్ఓబితో పాటు ఆర్యుబి ఒకటి అక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి పెట్టారు. అదేమైనా మన ఆలోచనలో ఉందా? మొదటిది డిపిఆర్, రెండోది ఆర్ఓబి ఎళ్ళదు పైన ఆర్ఓబి కింద ఒక ఆర్యుబి నిర్మాణం చేయాలనే ఒక ప్రతిపాదన పెట్టారు. మూడోది ఈ నష్టపోబోతున్న షాపుల యజమానులతో మీటింగ్ అది పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకున్నారా? ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల తరబడి ఆర్ఓబి రావడం సంతోషకరం, దాన్నే కాదంటలే మనం. కానీ ఎప్పుడు కూడా నష్టపోతున్నటువంటి వాళ్ళకి మనం బెనిఫిట్ ఇవ్వాలి. షాపులు పోతే అక్కడ శంకర్గా సెంటర్ అంటే ఈ ఊళ్ళో ఫేమస్ శంకర్గా సెంటర్ మన అందరికి తెలుసు. వాళ్ళు సంవత్సరాల తరబడి వ్యాపారాలు చేస్తారు, ఇప్పుడు ఆ షాపులన్నీ పోతాయి. వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ మనం చేయబోతున్నాం ఈ ఆలోచన ఉంది. ఎందుకంటే ఆలోచన సరిగ్గా లేకపోతే ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు. 300 దగ్గర ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతుంది. అసలు శంకర్ విలాస్ బ్రిడ్జి మీద నుంచి రావాలంటే భయం వేస్తుంది. గంటన్నర సేపు ట్రాఫిక్ ఆగిపోతుంది. అక్కడ ఎటువంటిది లేకుండా ఇక్కడ ఆపేశారు. కనీసం ఆ శంకర్ విలాస్ నుంచి అనంతపేట 4వ లైన్లోకి వెళ్ళేటటువంటి అడ్డంకులు కూడా తీసేయలేదు. కమిషనర్ గారు నా పాయింట్ అర్థమైందా? మనం ఏం చర్యలు తీసుకోబోతున్నామో అది కూడా పేపర్లో ఇచ్చేసేసి ఫస్ట్ మన దగ్గర నుంచి చేస్తాం. గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే మనం చేయాల్సిందే కదా, కార్పొరేషన్ ప్రాపర్టీస్ మనం చేయాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ సింపుల్ గా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఒక లెటర్ రాసేస్తే చేసేస్తారు. అట్లనే అదర్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి సంబంధించి వాళ్ళు చేసేస్తారు. ఎక్కడైతే ఇండివిజువల్ అది కూడా కొందరు 25% ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి పేపర్ ద్వారా ఇచ్చేసేసి మనం ఏం యాక్షన్ తీసుకోబోతున్నాం ఇప్పుడే ఇమీడియట్ గా పెద్దలు చెప్పినట్టుగా ఒకవేళ ఇప్పుడు భారతదేశంలో ఉన్న యాక్ట్ కర్ణాటకలో ఉందంటే అదే సెంట్రల్ యాక్ట్ మనకు కూడా ఇంప్లిమెంట్ చేయి. వారు దీన్ని మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వారికి ఉన్నటువంటి పలుకుబడితోటి ఈ శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేయించిన తర్వాత దీని మీద ఇదేంటంటే R&B డిపార్ట్మెంట్ రోల్ అనేది కన్స్ట్రక్షన్ పార్ట్, డిపిఆర్ ప్రిపరేషన్ దగ్గర నుంచి తర్వాత డిపిఆర్ ప్రిపరేషన్లో కూడా R&B డిపార్ట్మెంటు ఎలోన్గా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఇది రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫండింగ్ కాబట్టి రైల్వేస్ యొక్క నామ్స్ ప్రకారం రైల్వేస్ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారం మాత్రమే అక్కడ బ్రిడ్జి నిర్మాణం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ దృష్టిలో పెట్టుకొని R&B డిపార్ట్మెంట్ వారు ఒక కన్సల్టెన్సీ ద్వారా డిపిఆర్ తయారు చేయించడం జరిగింది. డిపిఆర్ అయిన తర్వాత ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించనున్నట్లు రైతు సంఘాల నాయకులు కంచుమటి అజయ్, పాసన్ రామారావు తెలిపారు. రాయపేటలోని సిపిఐ కార్యాలయంలో అజయ్ రామారావు మీడియాతో మాట్లాడారు. అగ్రికల్చర్ మిషన్ అమలు ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. మార్క్ఫెడ్ గోదాములను అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని మండిపడ్డారు. రైతు సమస్యలపై ఈ నెల 23న నిర్వహించనున్న ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రైతులు నష్టదాయకంగా కాబోతుంది. దాంతోపాటు ఈ గోడమ్స్ కానీ ఇవన్నీ కూడా అదానీ అంబానీలకి వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం జరిగింది. అందువల్ల రేపు విపరీతంగా రేట్లు పెంచుకొని వాళ్ళు మార్కెట్ యార్డ్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేసి రైతుకు నష్టం చేకూర్చే దీన్ని విరమించుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం, దాంతోపాటు ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో ఇవాళ ఉద్యమం నడుస్తూ ఉంది. పంజాబ్ సంబంధించిన రైతు నాయకులు జగజిత్ సింగ్ అనే ఒక నాయకుడు ఈ రోజున ఉద్యమం చేస్తున్నాడు, దీక్ష చేస్తున్నాడు. దాదాపు 23 రోజుల పాటు దీక్ష చేస్తున్నాడు. అతనికి ఏమో హాని జరిగితే ఇది ప్రభుత్వ బాధ్యత వహించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. గుంటూరులో జరిగే నిరసన కార్యక్రమాల్లో భాగంగా అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము ఈరోజు రైతు సంఘాలుగా ఈరోజు సమావేశం వేసుకోవడం జరిగింది. రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి కోరుతున్నాం.
ఢిల్లీలో దాదాపుగా సంవత్సరం నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనకు తలొగ్గి మేము రైతుల డిమాండ్లు పరిష్కారం చేస్తామని చెప్పారు. మద్దతు ధరలకు చట్టం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఇంతవరకు ఆ చట్టం చేయలే. ఆ చట్టాన్ని చేయమని చెప్పేసి నూతనంగా మార్కెట్ చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ ఆందోళన స్టార్ట్ అయింది. నోయిడా దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి రైతుల మీద కాల్పులు జరిపారు. దానికి నిరసనగా ఒక రైతు నాయకుడు పెద్ద ఎత్తున ఆందోళన నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ స్థితిలో ప్రభుత్వం వెంటనే తక్షణమే మద్దతు ధరల చట్టం తీసుకురావాలి. కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేటువంటి మార్కెట్ చట్టాన్ని రద్దు చేయాలి. పంటలకి గిట్టుబాటు ధరల నిర్ణయాన్ని, గిట్టుబాటు ధరల చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి కోరుతూ రైతాంగం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం 23వ తారీఖున ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఆందోళనలో ఉదయం 10 గంటలకు అందరూ శంకరవిలాస్ దగ్గరికి రావాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాం. నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో టీడీపీ, జనసేన, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ, జనసేన సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వరా, వైసీపీ సభ్యులకు మాత్రమే మాట్లాడే అవకాశం అంటూ మేయర్పై అధికార పక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. ప్రతి ఒక్క సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పిస్తామంటూ మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆటోనగర్ లో అన్నపూర్ణ హీరో షోరూం ప్రారంభోత్సవం జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు భోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరం మొదటి నుంచి ఆటోమొబైల్ రంగంలో ముందుంటుందని అన్నారు. ఇక్కడ అన్ని కంపెనీల షోరూంలు ఉన్నాయని తెలిపారు. అన్నపూర్ణ హీరో షోరూం యాజమాన్యం ఎంతో అనుభవం కలిగిన టెక్నీషియన్స్ తో కస్టమర్లకు మంచి సర్వీస్ అందిస్తుందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు వివి సోమేశ్వరరావు, సాయి ధనిష్ట, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. మనకున్న 24 గంటల్లోనే మన జీవనం కొనసాగించాలి అంటే ఈ రోజున టూ వీలర్ అనేది అవసరమైంది. ఈ నేపథ్యంలో హీరో షోరూమ్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం అనేది ఇది రెండో షోరూమ్ హీరో కంపెనీ వారిది. మోపెడ్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ మోపెడ్స్, టూ వీలర్స్, దాంట్లో కూడా అత్యాధునికమైనటువంటి స్పెసిఫికేషన్స్తో 200cc, 400cc వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఇంకా అభివృద్ధి చెందాలి. దీంతోపాటు పొల్యూషన్ కూడా లేకుండా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ప్రతి కంపెనీ కూడా స్టార్ట్ చేసినాయి. మోపెడ్స్, టూ వీలర్స్, అదేవిధంగా కార్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్స్ వచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ని కొంతవరకు అరికట్టుకోవచ్చు అని చెప్పి ప్రతి కంపెనీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా ఇవాళ ఈ పొల్యూషన్ అరికట్టే విధానానికి నాంది పలుకుతూ ఉన్నారు. ది బెస్ట్ అనిపించుకునే విధంగా ముందుకెళ్తాం. అదేవిధంగా కంపెనీ వారు ఉత్పత్తి చేసిన నాణ్యమైన ఉత్పత్తులు ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా హై సీసీ బళ్ళు కూడా వస్తున్నాయి. అవన్నీ కంపెనీ తయారు చేసినటువంటి ప్రతి ఐటము ఇక్కడ అందుబాటులో ఉంచుతాం. రీజనబుల్ ప్రైస్తో మంచి క్వాలిటీ సర్వీస్తో మీ అందరికీ అందిస్తాం. కస్టమర్ దేవుళ్ళందరినీ మేము సాటిస్ఫై చేయడానికి ముందుకు వెళ్తున్నాం. దానికి మీ అందరి సపోర్టు. ఈ రోజున ఫ్యామిలీ వెహికల్గా పిలువబడతాం. ప్రతి ఒక్కరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు, ప్రతి ఒక్కరూ పేద మధ్యతరగతి కుటుంబీకులకు అందుబాటులో ఉండే రేట్లో ఉండేటువంటి బైక్ ఏదైనా ఉందంటే హీరో బైక్. అటువంటి బైక్ షోరూమ్ని గుంటూరులో ప్రారంభించడం, అందరికీ అందుబాటులో ఉండేటువంటి సర్వీస్ ఇవ్వటం, త్వరితంగా సర్వీస్ ఇచ్చే దాంట్లో అన్నపూర్ణ హీరో అనేది సోమేశ్వరరావు గారి యొక్క బ్రాండు. వారు ఆ బ్రాండ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పర్ఫెక్ట్ సర్వీస్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సంస్థ ప్రారంభించినప్పటి నుండి ఈ యొక్క సంస్థ దినదినాభివృద్ధి చెంది భవిష్యత్తులో ఇంకా గుంటూరులోనే ఇంకా 2-3 షోరూమ్లు కూడా ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ వారికి
మరొకసారి మన గుంటూరు ప్రజల తరఫున ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.